మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా స్కిన్ మీద చాలా ఫోకస్ అనేది ఉంటుంది, కానీ ఏ రకంగా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది అవగాహన అయితే ఉండదు. అసలు నిజంగా ఏ రకంగా మెయింటైన్ చేయాలి, సీజనల్గా మనము క్రీమ్స్ అవన్నీ మారుస్తూ ఉండాలా, లేదంటే డైలీ రొటీన్ ఏ సీజన్తో సంబంధం లేకుండా ఒకటే వాడుతూ ఉండాలా, ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉంటుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి డౌట్స్ అన్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్, డెర్మటాలజిస్ట్. ఇప్పుడు సార్తో మాట్లాడి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా మందికి కూడా అందం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్నదాన్ని కాపాడుకోవడం అయితే ఏంటి, కొంచెం కలర్ తక్కువ ఉన్నా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే ఏంటి, రకరకాలుగా ఉంటుంది. కానీ ఏదైనా వాడదాం అనేసరికి అసలు ఏం వాడాలి, డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతే వాడాలా, మనం ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేసుకొని వాడచ్చా, ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా స్కిన్ కేర్ రొటీన్ అనేది పాటిస్తేనే స్కిన్ అనేది మంచిగా ఉంటుందా సార్? అవునండి. ఎలాంటి స్కిన్ కేర్ పాటించాలి సార్? మనకు తెలియకుండానే మనం కొన్ని స్కిన్ కేర్ చేసుకుంటాము. స్నానం చేయడము, వాష్ చేసుకోవడము. మనకు ఈ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు మన లుక్ మీద మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. మనం ఎలా ఎదుటి వాళ్ళకి కనబడతాము. ఎప్పుడైతే ఈ ఫోన్స్ కానీ ఈ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సెల్ఫీ ఇవంతా కూడా, సో అపిరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మన అపిరెన్స్ ఎలా ఎదుటి వాళ్ళకి ఎలా కనబడుతున్నాం, మనం వాళ్ళని చూసినప్పుడు మనకి ఏ విధంగా అపిరెన్స్ కనబడుతుంది, ఒక ఇంప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది చూసినప్పుడు. కానీ సో దాని ద్వారా మనము అందంగా కనబడాలి, మన కొంచెం బెటర్గా కనిపించాలనేది ఉండి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఏ ఏజ్లో అయినా సరే కోరిక అనేది ఉంటుంది. సో ఇప్పుడు కానీ వాళ్ళకి ఏంటంటే ఎలా దాన్ని చేసుకోవాలనేది ఐడియా ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్పిన కొన్ని చిట్కాలు వాడుకుంటుంటారు. బేసిక్ అంటే కడుక్కొని పౌడర్ వేసుకోవడము, చిన్నగా ఏదైనా క్రీమ్ పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళకి మంచి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తెలిస్తే ఇంకా బెటర్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు అన్నట్టుగా అన్ని సీజన్స్లో ఒకటే ఉంటుందా, ఎలా ఉంటుందని నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు వింటర్ అనుకోండి, వింటర్ మనం 3 డిఫరెంట్ సీజన్స్, వింటర్, సమ్మర్, రెయినీ సీజన్ అనుకోండి. వింటర్లో స్కిన్ డ్రై అవుతుంది. మీరు గమనిస్తే బాడీ అంతా కూడా స్కిన్ డ్రై అవ్వడము, ఫ్లేక్ ఇవ్వడము అది జరుగుతుంది. అప్పుడు కంపల్సరీగా మనం మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్స్ అంటే చాలా రకాల మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఇప్పుడు బయట అవైలబుల్ మాయిశ్చరైజర్ ఉన్నాయి. ఇన్ని మాయిశ్చరైజర్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్సా, నేషనల్ ప్రొడక్ట్స్, అట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏది తెచ్చుకోవాలి, ఏదో ఒకటి వెళ్ళి తెచ్చుకుంటాము, దానివల్ల బాగుంటుందా లేదో తెలియదు. నేను కొంచెం బేసిక్ ఐడియా ఒకటి చెప్తాను. మాయిశ్చరైజర్స్ అనేటివి ఇప్పుడు ఫేస్ ఒకలా ఉంటుంది, స్కిన్ బాడీ ఒకలా ఉంటుంది. ఫేస్ మీద థిక్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయకూడదు, లైట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. బాడీకి కొంచెం థిక్ మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. స్కిన్ టైప్ని బట్టి కూడా కొంతమందికి డ్రై ఉంటుంది, వాళ్ళు ఎక్కువ థిక్ వాడినా ప్రాబ్లం లేదు. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ థిక్ వాడినప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో స్కిన్ టైప్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ని బట్టి, వాటి యాక్షన్ బట్టి, హ్యూమెక్టెంట్స్ అని, ఎమోలియంట్స్ అని, కొన్ని స్టిక్కీ ఉంటాయి, కొన్ని నాన్ స్టిక్కీ ఉంటాయి. సో అన్నీ ట్రై చేస్తూ పోతే కష్టం, మనకు ఆ లోపల మన డబ్బులంతా ఖర్చు అయిపోతుంది. అందుకే ఎలాంటి సన్ స్క్రీన్స్ అనేవి కొంచెం ఐడియా కోసం ఒకసారి ఎప్పుడైనా డాక్టర్ని కలిస్తే, డెర్మటాలజిస్ట్ని, మీకు స్కిన్కి ఎలాంటివి వాడాలి, బాడీకి ఎలా వాడాలని కొన్ని సజెషన్ ఇస్తారు మీకు. అంటే మీ స్కిన్ చెక్ చేసి ఆ స్కిన్కి ఎంత మాయిశ్చరైజర్ అయితే సరిపోతుంది. అంటే మాయిశ్చరైజర్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, లైక్ సిరమైడ్స్ అని, కోకో బటర్ అని, లిక్విడ్ పారఫిన్ అని, చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఆ స్కిన్కి ఏది అవసరము అనేది సెలెక్ట్ చేసి ఇస్తారు మీకు. బేసిక్గా వాటర్ లాస్ అవుతుంటుంది స్కిన్ నుంచి. సో ట్రాన్స్వాటర్ ఎపిడెమల్ లాస్ అంటారు దాని ద్వారా వాటర్ వెళ్ళిపోయి ఫ్లేకీ అయిపోతుంది. సో మళ్ళీ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు బేసిక్గా మనం ఏం చేయాలంటే వెట్ ఉండాలి. చాలామందికి ఆ విషయం తెలియదు. మాయిశ్చరైజర్ తీసుకుంటారు, బాడీ పెట్టేసుకుంటారు. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత స్కిన్ వెట్గా ఉంటుంది, స్కిన్ పైన ఒక వాటర్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్గా మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఆ వాటర్ అనేది ఎవాపరేట్ కాకుండా ఉండి స్కిన్ మాయిస్ట్గా ఉంటుంది. అంటే వెట్గా ఉన్నప్పుడే అప్లై చేయాలి. ఆల్వేస్ మాయిశ్చరైజర్ అనేది కొంచెం లైట్ వెట్ అనేది ఉండాలి ఆల్వేస్, అప్పుడే మనకు మాయిశ్చరైజర్ బాగా వర్కౌట్ అవుతుంది.
ఆఫ్టర్ మాయిశ్చరైజర్ మళ్ళీ నెక్స్ట్ క్రీమ్ ఏమైనా అప్లై చేసే గ్యాప్ ఉండాలా సార్ దానికి? ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకుంటాం కదా, సో ఒకటి మనం డిఫరెంట్ పార్ట్స్ కి డిఫరెంట్ మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకటి ఎలాంటి మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. కానీ మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయంటే 6 hours వర్క్ అయితే, కొన్ని 24 hours ఉంటాయి, కొన్ని 48 hours, అట్లా దాని డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, రిపీటేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో రైట్ మాయిశ్చరైజర్ ఎప్పుడు రిపీట్ చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఇవి తెలుసుకుంటే మనం మాయిశ్చరైజర్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానివల్ల డెఫినెట్గా మన స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మాయిశ్చరైజర్. ఫస్ట్ థింగ్ వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ మాయిశ్చరైజర్. ఇంకా ఆ తర్వాత సోప్ వాష్ పర్లేదా సార్? సోప్ వల్ల స్కిన్ రఫ్ అవుతుంది అంటారు కదా, ఫేస్ వాష్ వాడాలా? పిహెచ్ ఉంటుంది. ఓకే, పిహెచ్ అనేది చాలా మంది తెలియదు. మన స్కిన్ పిహెచ్ ఏదైతే ఉందో 5.5 అని ఉంటుంది. సో ఎసిడిక్, అది ఎసిడిక్ పిహెచ్ ఉన్నటువంటి సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా బయట దొరికే సోప్స్ అన్ని కూడా ఆల్కలైన్ ఉంటాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం వాష్ చేస్తూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంటుంది. ఓకే, సో అట్లా మనకు సూటబుల్ ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ సెలెక్ట్ చేసుకొని అది దాంతో వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత ఏమైనా సన్ స్క్రీన్ పెట్టుకోవాలనుకున్నారు, ఏదైనా సీరం పెట్టుకోవాలనుకుంటున్నారు, కొంచెం గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ అనేది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వాలి. ఒక 10 minutes టైం ఇచ్చారంటే ఆ స్కిన్లోకి సెట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ కానీ సీరమ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సీరం అప్లై చేయడం వల్ల ఆయిలీగా ఏమనిపించదా సార్? సీరమ్స్ అనేవి కొత్తగా ఇప్పుడు వచ్చినాయి. క్రీమ్ బేస్ ఉండదు, అది ఆయిలీ అవ్వదు, స్టిక్కీ ఉండదు. అందుకే ఇప్పుడు అందరూ ఎక్కువగా సీరమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వింటర్ కేర్ ఇలా తీసుకోవాలి. ఇంకొకటి రెయినీ సీజన్లో బాగా తడిచిపోతారు వర్షంలో. అప్పుడు ఏమవుతుందంటే చాలాసేపు తడిచిన బట్టలతోనే ఉంటారు. అవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయి. సో తడిచినప్పుడు డ్రై చేసుకోవడము, స్నానం చేసి డ్రై చేసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా పౌడర్స్ యూజ్ చేయడము, లూజ్ డ్రెస్ వేసుకోవడం, అలా ఒకటి కేర్ తీసుకోవాలి. సమ్మర్లో మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సన్ స్క్రీన్స్ వెరీ ఇంపార్టెంట్. సమ్మర్లో తొందరగా ట్యాన్ అవుతారు. మిగతా సీజన్లో కూడా ట్యాన్ అవుతారు, కానీ సమ్మర్ అనేది చాలా హెవీగా ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువగా ట్యాన్ అవుతారు. కాబట్టి సన్ స్క్రీన్స్ చాలా డార్క్ అయిపోతుంది సమ్మర్ వచ్చేసరికి. సన్ స్క్రీన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్స్ చాలా మంది ఏదో ఒక సన్ స్క్రీన్ తీసుకుందాం, ఏదో ఒకటి వర్క్ అవుతుంది అనుకుంటారు, కానీ అలా ఉండదు. చాలా రకాల సన్ స్క్రీన్స్ ఉంటాయి. అందులో బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. ఓకే, బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అన్ని యూవీ రేస్ను కవర్ చేస్తాయి. యూవీ రేస్తోనే మనం ఎక్కువగా ట్యాన్ అవుతాం. మనం అనుకుంటాము నేను ఎక్కడ వెళ్ళట్లేదు బయటికి, నేను ట్యాన్ అవ్వను, సన్తోనే ట్యాన్ అవుతాం మనం అనుకుంటాం. అవును సార్, నేను కార్లో వెళ్తున్నాను, నేను ట్యాన్ అవ్వను. కానీ కార్లో వెళ్ళినా ట్యాన్ అవుతాం, ఇంట్లో ఉన్నా ట్యాన్ అవుతాం. ఎందుకంటే ఈ యూవీ రేస్ అనేవి మన లైట్లతో కూడా వస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. టీవీ లైట్ కానీ మన ఫోన్ లైట్, ఇప్పుడు ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తారు ఐటీ వాళ్ళు, ఆ లైట్ చాలా బ్రైట్గా ఉంటుంది. దాని నుంచి యూవీ రేస్ వస్తాయి, అది పడి కూడా డార్క్ అవుతాం. ఓకే, ఈవెన్ ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేసే వాళ్ళు కూడా హెవీ లైట్లలో ఉంటారు, వాళ్ళు కూడా తొందరగా డాక్టర్. మీలాగా మీడియాలో కూడా చాలా లైటింగ్ ఎక్కువగా ఉంటుంది, ఆ లైట్ల ద్వారా కూడా ట్యాన్ అవుతుంది. సో మీరు ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ అంటే ఓన్లీ సన్ కోసమే కాదు, యూవీ బ్లాక్ యాక్చువల్లీ. కానీ పేరు ఏంటంటే సన్ స్క్రీన్ అసలు ఓన్లీ సన్లో వెళ్తేనే పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు, కానీ కాదు. 24 hours మీరు ఇంట్లో ఉన్నా కానీ డే లైట్లో ఉంటే కంపల్సరీ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. డైలీ అంటే ఎన్ని అవర్స్ వరకు ఉంటుంది దాన్ని బట్టి అట్లా? సన్ స్క్రీన్లో కూడా టైమింగ్ ఉంటుంది. కొన్ని 4 hours వరకు అయితే ఉంటాయి, కొన్ని 8 hours, కొన్ని 12 hours, అట్లా దాని డ్యూరేషన్ బట్టి దాన్ని రిపీట్ చేసుకోవాలి. ఓకే, దాని SPF అని ఉంటుంది, PA++ అని ఉంటుంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ మనం తెలుసుకుంటాం. ఇప్పుడు SPF ఉంది ఇంత, PA++ ఉంది, సరే అవన్నీ చూసుకొని ఒక సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే అన్ని తీరా చూసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మీకు కన్వీనియంట్ ఉండదు. అవును, కొన్ని స్టిక్కీ ఉంటుంది, కొన్ని జెల్ బేస్ ఉంటాయి, ఆయిల్ బేస్ ఉంటాయి. సో ఏది అనేది కరెక్ట్గా అర్థం కాదు. 90% పీపుల్ ఫెయిల్ అవుతారు అందులో. అప్పుడు ఏమవుతుందంటే మనము సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసేటప్పుడు డాక్టర్ స్కిన్ చెక్ చేస్తారు. ఓకే, స్కిన్ ఎలా ఉంది, డ్రై ఉందా, వీళ్ళకు ఎలాంటి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, వర్క్ ఒకటి ఇంపార్టెంట్. SPF అనేది PA++ అనేది వర్క్ చేస్తుంది, ఇన్ని అవర్స్ అని వర్క్ అవుతుంది, కానీ కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అవును, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకుంటారు మీరు, మీకు అది కంఫర్ట్ లేదంటే మీరు కొంచెంసేపటికే ఇది నాకు స్వెట్ వస్తుంది పెట్టుకోగానే, అది పెట్టినాక నాకు నల్ల కనబడుతుంది, తెల్ల కనబడుతుంది, నేను అప్లై చేయను అని చాలామంది అప్లై చేయరు. అవును,
అది సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకి కనపడకుండా ఉండాలి, అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ మిస్టేక్ అయిపోతుంది. కొన్ని సన్ స్క్రీన్స్ బాగా వైట్గా కనబడతాయి, ఆ వైటిష్ లుక్ వచ్చేసరికి ఇది కొద్దిగా అప్లై చేస్తారు. అది అమౌంట్ ఎంత అప్లై చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ క్వాంటిటీ, అప్లై చేసే మెథడాలజీ కూడా డిఫరెంట్ ఉంటుంది. జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, సన్ స్క్రీన్ పెడుతున్నాము, ఆయన ట్యాన్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు డాక్టర్ అడుగుతారు అనమాట, ఎలా అప్లై చేస్తున్నారు ఒకసారి పెట్టి చూపించండి అంటే వాళ్ళు ఇలా చేతిలోకి తీసుకొని మొత్తం చేతిలోకి రాసుకొని ఆ తర్వాత అప్లై చేస్తారు. సో ఆ మెథడ్ మొత్తం చేతిలోకే సన్ స్క్రీన్ వెళ్ళిపోతుంది. డాట్స్ పెట్టి ఫింగర్స్ అని స్ప్రెడ్ చేయాలి. సన్ స్క్రీన్ అనేది స్కిన్లోకి అబ్జర్వ్ చేయడానికి కోసం కాదు, స్కిన్ పైన ఒక లేయర్ ఫామ్ చేయడం కోసం. సో అప్పుడు ఆ లేయర్ అనేది రేస్ పడ్డప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. మాయిశ్చరైజర్ని స్కిన్లోకి అబ్జర్వ్ చేయాలి, సన్ స్క్రీన్ అనేది ఓ లేయర్గా ఫామ్ చేయాలి. సో సన్ స్క్రీన్ మెథడ్ అట్లా అప్లై చేసుకోవాలి, ఎంత అప్లై చేసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు ఏ సన్ స్క్రీన్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే మీకు సన్ స్క్రీన్ డాక్టర్ సజెస్ట్ చేస్తాడో దానికి ఒక రూల్స్ ఉంటాయి, దాని వైజ్ మీరు ఫాలో అయితే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే సన్ స్క్రీన్స్ ఇప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసినవి మాత్రమే వాడాలా సార్? డైరెక్ట్గా చాలా మంది కొనుక్కొచ్చి వాడుతుంటారు. 90% ఫెయిల్ అవుతాయి. 10% కేసెస్లో బై లక్ అది మనకు సూట్ అవుతుండొచ్చు, కానీ చాలా వరకు మనకు సూట్ అవ్వదు. ఎందుకంటే మన స్కిన్ టోన్కి అది సెట్ అవ్వదు, మన స్కిన్ కన్సిస్టెన్సీకి. ఇప్పుడు డ్రై ఉంటుంది స్కిన్, మీరు డైరెక్ట్గా సన్ స్క్రీన్ పెట్టడం కుదరదు, మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టాలి. కొన్ని సన్ స్క్రీన్స్లో యాడెడ్ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో అట్లా అప్పుడు మాయిశ్చరైజర్ అవసరం ఉండదు. అట్లా ఇప్పుడు ఒక్కోసారి మాయిశ్చరైజర్ ఎక్కువగా అప్లై చేయ ఉండొచ్చు, తక్కువగా అప్లై చేస్తుండొచ్చు, చెప్పలేము. సో మనం ఆల్వేస్ మాయిశ్చరైజర్ని సన్ స్క్రీన్ని సజెషన్ తీసుకొని వాడుకుంటేనే బెటర్. డైలీ ఖచ్చితంగా వాడాల్సిందే. ఈ రెండు ఏ సీజన్ అయినా సరే మనం పొద్దున్న లేసి స్నానం చేసి బొట్టు పెట్టుకొని చదువుకుంటాం కదా, అట్లాగే సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాలి. ఒక పార్ట్గా మనకు అలవాటు అయిపోవాలి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఎస్పీఎఫ్ సెలెక్ట్ చేసుకునేది అంటే స్కిన్ టోన్ని బట్టి ఉంటుందా సార్? స్కిన్ కలర్ని అంటే దేన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది? ఎస్పీఎఫ్ అనేది మనకు ఎస్పీఎఫ్ పెరుగుతున్న కొద్దీ దాని థిక్నెస్ పెరుగుతుంది. సో స్కిన్ యొక్క కండిషన్ బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి డాక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. చాలా మంది మనం ఎన్ని అవర్స్ బయట ఉంటారు వీళ్ళు, దాన్ని బట్టి మనం ఎస్పీఎఫ్ని సెలెక్ట్ చేసుకుని వాడాల్సి ఉంటుంది. చాలా మంది పిగ్మెంటేషన్ స్పాట్స్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా సన్ స్క్రీన్ రాస్తే పోతుంది అని అంటుంటారు, నిజంగా పోతాయా సార్? పిగ్మెంటేషన్ వల్ల ఎస్పీఎఫ్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ చేయాల్సి వస్తుంది, కొంచెం హై ఎస్పీఎఫ్ ఉండాలి. ఇప్పుడు ఏం లేదు, ఉట్టి మెయింటెనెన్స్ మనకు ట్యాన్ రాకుండా ఉండంటే సింపుల్ కొన్ని మోడరేట్ ఎస్పీఎఫ్ 30 ఎబో ఉంటే సరిపోతుంది. అదే పిగ్మెంటేషన్ ఉంటే 50 ఎస్పీఎఫ్ ఎబో ఉండాల్సి ఉంటుంది, అప్పుడు హై ఎస్పీఎఫ్ అనేది వాడాలి. అప్పుడు ఇంకా ఫర్దర్ పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. కానీ లైటన్ అవ్వడానికి కంపల్సరీగా దాంతోపాటు లైటనింగ్ ఏజెంట్స్ వాడుకుంటేనే మనకు ఆ పిగ్మెంటేషన్ లైట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాడతారు, వాడిన తర్వాత పిగ్మెంటేషన్ లైట్ అయిపోతుంది, తర్వాత సన్ స్క్రీన్ మానేస్తారు, మళ్ళీ రావడం మొదలు పెడుతుంది. సో సన్ స్క్రీన్ అనేది కంటిన్యూగా వాడుకుంటూ ఉంటేనే పిగ్మెంటేషన్ మళ్ళీ రాకుండా మెయింటైన్ అవుతుంది. సన్ స్క్రీన్ తర్వాత ఆఫ్టర్ చాలా మంది రకరకాల క్రీమ్స్ ఫెయిర్నెస్ కోసం అని చెప్పి వాడుతూ ఉంటారు కదా సార్, అవన్నీ వాడటం వల్ల సన్ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతుందంటారా? డే టైంలో నేను ఎక్కువగా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఒకటే సజెస్ట్ చేస్తాను. ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎప్పుడు కూడా డే టైంలో ఎప్పుడు వాడకూడదు సన్ స్క్రీన్స్తో పాటు. ఒకవేళ వాడితే కొన్ని ఆల్రెడీ కాంబినేషన్ క్రీమ్స్ వస్తాయి, డే క్రీమ్స్ అంటారు వాటిని, అందులో లైటనింగ్ ఏజెంట్స్ విత్ సన్ స్క్రీన్ వస్తుంది. సో అందులో ఆ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. కానీ మనం సెపరేట్గా లైటనింగ్ ఏజెంట్ సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు ఆ రెండింటికి కంపాటబిలిటీ ఉండదు. ఉండకపోవడం వల్ల సన్ స్క్రీన్ సరిగ్గా పనిచేయదు, ఐదర్ ఈ లైటనింగ్ ఏజెంట్ కూడా సరిగ్గా పనిచేయదు. సో ఎప్పుడైనా లైటనింగ్ ఏజెంట్స్ అనేది నైట్ టైం యూజ్ చేసి డే టైంలో సన్ స్క్రీన్ వాడినప్పుడు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. రెగ్యులర్గా మనకు స్కిన్ కేర్ రొటీన్ కోసం ఓన్లీ మీరు అన్నట్టుగా ఈ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ ఒకటే సరిపోతుందా సార్? నైట్కి కూడా ఏమైనా క్రీమ్స్ అవి? నైట్కి డిపెండ్స్ అండి, కొంతమందికి అవసరమవుతుంది, అవసరమైన వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. లేదు బాగుంది స్కిన్ అనుకుంటే నైట్ క్రీమ్ అవసరం లేదు.
జనరల్గా మాయిశ్చరైజర్నే మనం నైట్కి రిపీట్ చేసుకుంటాం. సమ్మర్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు మనం 3 సీజన్ల గురించి స్కిన్ కేర్ రొటీన్ అయితే మాట్లాడుకున్నాం, కానీ ప్రత్యేకించి సమ్మర్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. స్కిన్ అంతా డార్క్ అయిపోతుంది, ట్యాన్ అయిపోతుంది, అసలు స్కిన్ కేర్ రొటీన్ ఏం యూజ్ చేయాలి, మేము రెగ్యులర్గా యూజ్ చేసేదే చేయొచ్చా, లేదంటే ఇంకా ఏదైనా బెటర్గా వాడాలా అని చెప్పి ఏ రకంగా ఉండాలి సార్? కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సమ్మర్లో జనరల్గా మనం ఎక్కువ మంది ట్రిప్స్కి వెళ్తుంటారు, బయటికి వెకేషన్స్కి వెళ్తుంటారు. సో ఆ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. అవును. ఓకే, సమ్మర్లో హాలిడేస్ వస్తాయి, ట్రిప్కి వెళ్ళడం వల్ల ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ ట్యాన్ అవుతుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే సమ్మర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, స్వెట్ ఎక్కువగా ఉంటుంది, సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. సో ఏమవుతుందంటే జనరల్గా రెగ్యులర్గా వాడే సన్ స్క్రీన్స్లో అప్లై చేసుకొని సన్ స్క్రీన్ పెట్టుకున్నాను కదా అని బయటికి వెళ్తారు మంచిగా. అప్పుడు ఏమవుతుందంటే స్వెట్ వచ్చేసి సన్ స్క్రీన్ వెళ్ళిపోతుంది. సో సన్ స్క్రీన్ పనిచేయదు ఆ టైంలో, ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు, ట్యాన్ అయిపోతారు. సో అప్పుడు ఏంటంటే సన్ స్క్రీన్లలో స్వెట్ ప్రూఫ్ అనేవి ఉంటాయి, వాటర్ రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి. సో వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది స్వెట్ వచ్చినా కానీ సన్ స్క్రీన్ అనేది పోకుండా ఉంటుంది. అది మనము ఏదే ప్రోడక్ట్లను ఆ సమ్మర్ కోసం సెపరేట్ సన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేయాలి. అప్పుడు స్వెట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, ఇన్ని అవర్స్ వరకు మనకు స్వెట్ అనేది ఆపుతుంది, స్వెట్ ఉన్నా కానీ పోయినటువంటి సన్ స్క్రీన్స్. అందులో కెమికల్ అండ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎక్కువ 2 వెరైటీస్ ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎక్కువసేపు మన స్కిన్ పైన ఉంటాయి. అప్పుడు జనరల్గా ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి ఎక్కువ వాడుకోవడం వల్ల ఎక్కువ డ్యూరేషన్ వరకు మనకు సన్ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సేమ్ టైం నేనేం సజెస్ట్ అంటే సన్ స్క్రీన్స్తో పాటు కవరింగ్ కూడా ఇంపార్టెంట్. క్లాత్, ఇప్పుడు ఎండలోకి వెళ్తాము, టీ షర్ట్స్ వేసుకుంటాము, హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటాము, అప్పుడు ఏమిటంటే హ్యాండ్స్ ట్యాన్ అయిపోతాయి. సో సన్ స్క్రీన్ అంతా హ్యాండ్స్ అప్లై చేయడం, ఫేస్, ఆల్ అన్ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అంతా అప్లై చేయాలంటే టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్కువ క్వాంటిటీ పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే కవరేజ్ అనేది ఇంపార్టెంట్. ఫుల్ హ్యాండ్స్ వేసుకొని క్లాత్తో కవరేజ్ ఉంటే స్కార్ఫ్ కట్టుకోవడము, క్లాత్ అనేది బాగా కవర్ అవుతుంది. కాటన్ క్లాత్, మంచి టైట్ కాటన్ క్లాత్ను స్కార్ఫ్గా యూజ్ చేయడము, హ్యాండ్స్కి కవర్ చేయడం, అట్లా చేసుకుంటే ట్యాన్ అనేది చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ సన్ స్క్రీన్ కూడా, సన్ స్క్రీన్లో ఎలాంటి స్వెట్ ఉండే ప్రొటెక్షన్ ఉండేటివి, ఎక్కువ లాంగ్ డ్యూరేషన్, ఇప్పుడు 12 అవర్స్ వర్క్ అయ్యేటివి కూడా ఉంటాయి. మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ మళ్ళీ రీఅప్లై చేసుకోకపోవచ్చు, ఇప్పుడు మాకు టైం దొరకదు, ఎక్కడ ఉంటాము ట్రిప్లో. సో రీఅప్లికేషన్ కుదరనప్పుడు అలాంటి సన్ స్క్రీన్ వాడితే మనకు సమ్మర్ అంతా కూడా ట్యాన్ అవ్వకుండా లాంగ్ లాస్టింగ్ ఉండేవి చూస్ చేసుకోవాలి. అలా ఓకే. ఓన్లీ సన్ స్క్రీన్ ఒక్కటే సరిపోతుందా సార్ అలా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు? ఇంకేమైనా వాడాల్సి ఉంటుందా? సన్ స్క్రీన్ మెయిన్గా బేసిక్గా యూజ్ చేయాలి. ఇంకోటి సన్ బర్న్స్ కూడా అవుతుంటాయి. సన్ బర్న్స్ నుంచి డిహైడ్రేషన్, వాటర్ ఎక్కువ స్వెట్ రావడం వల్ల దాంతో సన్ బర్న్స్ కూడా అవుతుంటాయి. సన్ బర్న్స్ కూడా సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. మాయిశ్చరైజ్ పెట్టుకుని సన్ స్క్రీన్ పెట్టుకుంటే మనకు సన్ బర్న్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. డీహైడ్రేషన్ విషయానికి వస్తే ఎక్కువగా మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా సమ్మర్ అనగానే డీహైడ్రేట్ అవుతూ ఉంటాయి బాడీస్, దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతాము. స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? అవునవును. ఇప్పుడు స్కిన్ చాలా డల్ అయిపోతుంది, అందులో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, తెలిసిపోతుంది. మీరు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల స్కిన్లో చాలా చేంజెస్ తెలిసిపోతాయి మీకు. అందుకే ఈ సమ్మర్లో రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ కంటే ప్లెయిన్ వాటరే తీసుకోకుండా వాటర్లో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా మిక్స్ చేసుకోవడం కానీ, లెమన్ కానీ ఏదైనా మిక్స్ ఉంటే మనకు మినరల్స్ కూడా అందుతాయి. ఓకే. మీరు ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటంటే సాలిడ్ ఫామ్లో తీసుకుంటే మనకు వాటర్ విత్ ఫ్రూట్ వెళ్తుంది. అవును. అలాంటప్పుడు మనకు న్యూట్రిషన్ అందుతుంది, హైడ్రేషన్ కూడా అవుతుంది. సో ఇంటర్నల్లీ హైడ్రేట్ చేయడము అండ్ ఎక్స్టర్నల్ కూడా హైడ్రేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్కిన్ అనేది 2 waysకి హైడ్రేట్ చేస్తే స్కిన్ సెల్స్ హైడ్రేట్ ఉన్నప్పుడు దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది స్కిన్ చాలా బాగా గ్లో అయి ఉంటుంది, ఎందుకు ఇంత గ్లో అవుతుంది లేదనుకుంటే వాళ్ళు ఇంటర్నల్గా కూడా ఎక్కువ హైడ్రేట్ చేస్తారు, ఎక్స్టర్నల్ కూడా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ హైడ్రేషన్ చేయడం అంటే మాయిశ్చరైజర్స్. మాయిశ్చరైజర్ అనేది స్కిన్ పైన ఉండే వాటర్ లేయర్ మన కింద మాట్లాడుకున్నట్టు వాటర్ లేయర్ని అది కవర్ చేసి స్కిన్ హైడ్రేట్గా ఉంచుతుంది లాంగ్ డ్యూరేషన్ వరకు. ఎక్స్టర్నల్వి ఎంత పర్సెంటేజ్ వర్క్ అవుతాయి అంటారు సార్? ఎక్స్టర్నల్ వరకు కొంతవరకే. ఓకే. మేజర్గా ఇంటర్నల్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఎక్స్టర్నల్గా చేయాలి. ఓకే. ఓన్లీ ఎక్స్టర్నల్గా చేయడం వల్ల ఎక్కువ యూజ్ అవ్వదు. చాలా మంది ఫేస్ ప్యాక్లు వేసుకుంటారు, ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఫ్రూట్స్ ఫేస్ మీద పెట్టుకొని గ్లో వచ్చేస్తుంది. అది హైడ్రేషన్ వల్లనే వస్తుంది.
ఓకే. ఇప్పుడు ఏదైనా సిట్రస్ ఫ్రూట్ తీసుకున్నారు పెట్టుకున్నారు, కానీ విటమిన్ సి డైరెక్ట్గా ఫ్రూట్ నుంచి మన స్కిన్లోకి వెళ్ళదు. ఓకే. మనము అదే ఫ్రూట్ తీసుకుంటే విటమిన్స్ అనేవి లోపల నుంచి వెళ్తాయి, పైనుంచి పెట్టడం లోపల నుంచి పెట్టడం రెండు చేస్తే తింటేనే మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు అయితే. చాలా మంది ఏం ఎవరి చేస్తారంటే తృప్తి కోసం వాళ్ళు. ఏదైనా ఫ్రూట్ కనిపిస్తే దాన్ని మంచిగా పేస్ట్ చేసేసి అప్లై చేసుకుంటారు. అవును, ఓన్లీ అంటే తినరు దాన్ని, తినరు. తినకుండా ఓన్లీ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హైడ్రేషన్ వస్తుంది, కానీ అది టెంపరీగా. ఎప్పుడైతే మీరు ఫ్రూట్స్ తినుకుంటూ ఇట్స్ టైంలో అప్లై చేస్తే అప్పుడే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అంటే చాలా మంది రియల్ ఫ్రూట్స్ తో మీరు అన్నట్టుగా ప్యాక్స్ వేయడము, బ్యూటీ పార్లర్లో కూడా చాలా మంది రియల్ ఫ్రూట్స్ తో ఫేషియల్స్ క్లీనప్స్ అని చేస్తున్నారు. అవన్నీ అంటే తక్కువే వర్కౌట్ అవుతాయి టెంపరీగా వర్క్ అవుతుంది. అది సాటిస్ఫాక్షన్ ఇమీడియట్గా ఇవ్వడం వల్ల అదే మేజర్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. అవునవును. ఇంటర్నల్ నుంచి ఇవ్వడం అనేది మర్చిపోతారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంటర్నల్ గా కూడా ఖచ్చితంగా బ్యూటీ అనేది లోపల నుంచి ఇంటర్నల్ గా వస్తేనే అది పర్ఫెక్షన్ ఉంటుంది. ఓకే. విటమిన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ విటమిన్ కానీ, బి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్స్ అనేటి మన బాడీలో పర్ఫెక్ట్ గా ఉంటే అది డెఫినెట్ గా స్కిన్ పైన చేంజెస్ తెలుస్తుంది. ఓకే. ఏ డిఫిషియన్సీ ఉన్నా కానీ డెఫినెట్ గా స్కిన్ లో ఆ చేంజెస్ తెలిసిపోతుంది. మీరు దాన్ని ఎంత ఎక్స్టర్నల్ క్రీమ్స్ తో కానీ ట్రై చేసినా టెంపరీగా సాల్వ్ అవుతుంది, కానీ అగైన్ రిపీట్ అయిపోతుంది. అందుకే డెఫినెట్ గా స్కిన్ డాక్టర్స్ మీకు ఒక సప్లిమెంట్ అనేది యాడ్ చేస్తారు స్కిన్ కేర్ లో. విటమిన్ సప్లిమెంట్ అనేది ఓకే. ఒమేగా 3 కానీ, విటమిన్ ఈ కానీ, అవునవును, చాలా మీకు చేంజ్ వస్తుంది. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే విటమిన్ ఈ టాబ్లెట్ని దాన్ని క్రష్ చేసి అప్లై చేసుకొని గ్లో వస్తుంది అనమాట. అదే విటమిన్ ఈ ఒక 2-3 months మీరు రెగ్యులర్గా ఇంటేక్ తీసుకుంటే ఇంటర్నల్ నుంచి గ్లో వస్తుంది మీకు. ఓకే. అలా విటమిన్ సి ఒకటి చాలా మంది మీకు ఇంటర్నల్గా తీసుకుంటే మీకు వచ్చేది స్లో వస్తుంది, కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే. ఎక్కువగా ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది సార్? అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే. అన్ని రకాలు మనకు సీజన్లో వచ్చే అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. మెయిన్గా మనకి ఎప్పుడన్నా ఇట్లా డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే విటమిన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే. బి విటమిన్ ఎంత ఉంది, కాల్షియం కానీ, ఐరన్ కానీ ఇట్లా చెక్ చేసుకొని అవి పెరిగే వరకు మనం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఓకే. లేదంటే మనకు డౌట్ వస్తే మనం జనరల్గా డైరెక్ట్ కూడా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అవి జనరల్గా అందరు ఏమనుకుంటారంటే ఓవర్ డోస్ అవుతుందేమో, మళ్ళీ హెవీగా అవుతుందేమో అని. కానీ జనరల్ మోస్ట్ ఆఫ్ ద విటమిన్ సప్లిమెంట్స్ డైలీ రిక్వైర్మెంట్స్ డోసేజ్ అని ఉంటుంది, అంతే ఉంటుంది. కాబట్టి ఒక 2-3 months ఈజీగా తీసుకోవచ్చు. ఓకే. ఆ సప్లిమెంట్స్ తీసుకొని మళ్ళీ డైట్తో రిప్లేనిష్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా రిపీటెడ్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు డైట్లో ఏదైతే మిస్ అవుతుందో అది సప్లిమెంట్స్ రూపంలో మనకు అందుతుంది. ఓకే. అయితే మీరు ఇందాక అన్నారు అంటే బయట దొరికే ప్రొడక్ట్స్ వల్ల మనకు పెద్దగా యూజ్ అయితే ఉండదు, 90% యూజ్ ఉండదు అని చెప్పి, దానివల్ల స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఆన్లైన్లో ఇప్పుడు చాలామంది డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా డైరెక్ట్గా కూడా వెళ్ళి కొనడం కాకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని వాడుతున్నారు రకరకాల ప్రొడక్ట్స్. వాటి వల్ల స్కిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ మధ్య ఒక 2-3 years నుంచి ఈ ట్రెండ్ చూస్తున్నానండి. ఎక్కువగా ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీటిలో యాడ్స్ వస్తుంటాయి. అవును. సో ఆ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు ఈజీగా ఆన్లైన్లో కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తుంటే ఎక్కువ టీనేజ్ ఈ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే మాకు పిగ్మెంటేషన్ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఓన్గా ఐడెంటిఫై చేసుకోవడం, చేసుకొని ఎక్కడైనా చదువుతారు అనమాట. నియాసినమైడ్ దీనికి వర్క్ అవుతుంది, విటమిన్ సి దీనికి వర్క్ అవుతుంది. సో దాంతోనే వాళ్ళు మైండ్లో రన్ చేసుకుంటారు. సో ఈ ప్రోడక్ట్ వాడితే నాకు క్యూర్ అయిపోతుంది. ఓకే. ఓకే. సో వాళ్ళు ఒక ఐడియాకి వస్తారు, వచ్చేసేసి వాళ్ళు సెర్చ్ చేయడం మొదలు పెడతారు. నియాసినమైడ్ ఎక్కడ ఉంది, ఈ ప్రోడక్ట్లో తీసుకుందాం, ఈ ప్రోడక్ట్లో అది ఆన్లైన్లో పర్చేస్ చేసి తెప్పించేసుకుంటారు. సో ఇక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్కి ఏం అవసరం అనేది వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేరు. అవును. వాళ్ళకి నియాసినమైడ్ అవసరమా, విటమిన్ సి అవసరమా, హైలోనిక్ యాసిడ్ అవసరమా? ఒక డాక్టర్ ఏం చేస్తారంటే మీ స్కిన్కి ఏది అవసరం అనేది ఒక కాంబినేషన్ ఉంటుంది. ఓకే. మీకు అది ఎంత పర్సంటేజ్లో అవసరం ఉంది, విటమిన్ సి ఎంత పర్సంటేజ్ కావాలి, హైలోనిక్ యాసిడ్ ఎంత పర్సెంట్ కావాలి, ఇంకోటి మాలిక్యూల్ కోజిక్ యాసిడ్ ఎంత కావాలి, ఇలా ఎన్నో రకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో ఆ కాంబినేషన్స్ మీకు ఏ డ్యూరేషన్లో పెట్టుకోవాలి, ఏ టైంలో అప్లై చేయాలి, డేలో అప్లై చేయాలా, నైట్లో అప్లై చేయాలా, దాంతోనే ఇంకే క్రీమ్స్ వాడాలి ఇది తెలియదు. అవును.
సో డైరెక్ట్గా తెప్పించుకొని మనం ఆ ప్రోడక్ట్ ఒక్కటి వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం రాదు. సో అది ఒక కాంబినేషన్లో దాన్ని యూజ్ చేయాలి. దాంతోపాటు ఉండేటువంటి కండిషన్స్ అనేది అప్లికబుల్ అయితేనే అది వర్కౌట్ అవుతుంది. సో 90% ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళు ఆన్లైన్లో తెప్పించుకున్న ప్రోడక్ట్ అది వర్క్ అవ్వక దాని మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు రాంగ్ సెలెక్షన్ వల్ల. ఇప్పుడు మామూలుగా నార్మల్ స్కిన్ ఉంది, పిగ్మెంటేషన్ కోసమని తెప్పించుకుంటారు, వాడతారు, పింపుల్స్ ప్రాబ్లం వస్తుంది. పింపుల్స్ కోసమని వాడితే ఇంకేదో ప్రాబ్లం అవుతుంది. సో ఫైనల్లీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ అవన్నీ స్టాప్ చేసి మళ్ళీ ఇంకొక క్రీమ్స్ రాస్తారు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే నేను ఇంత ఖర్చు పెట్టి వాడాను, ఇంత వేస్ట్ అయిపోయింది, సో అనేసరి మనీ వేస్ట్ అయ్యిందని ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళు అంటే ఓన్గా మనం కనుక్పెట్టచ్చు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నా ప్రాబ్లం నేను కనిపెట్టి నేనే వాడగలనని, అది మోస్ట్ ఆఫ్ ద టైం మిస్ అవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఓకే. చాలామంది ఈ మధ్యకాలంలో పింపుల్స్ మచ్చలు ఎక్కువైపోయి వాటి వల్ల ఓపెన్ పోర్స్ ఏర్పడి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి మచ్చలు రాకుండా ఉండాలంటే ముందుగానే కేర్ తీసుకోవచ్చు అంటారా, లేదంటే వచ్చిన తర్వాత పోగొట్టుకోవడానికి ఏమైనా టిప్స్ కానీ క్రీమ్స్ కానీ వాడొచ్చు అంటారా? ఇప్పుడు పింపుల్స్ చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో పింపుల్స్ వస్తే ఇవి ఇప్పుడు వచ్చేటే కామనే, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. కరెక్టే. కానీ పింపుల్స్ ఒక మాట చెప్తాను, పింపుల్స్ వచ్చిన తర్వాత అది మార్క్ పడుతుందా పడట్లేదా, ఓకే, పిగ్మెంటేషన్ రావడమో లేకుంటే హోల్స్ పడడమో అవుతుందంటే డెఫినెట్గా మనం ట్రీట్ చేయాలి. పింపుల్స్ వస్తున్నాయి కానీ ఏం మార్క్స్ రావట్లేదు, ఏం స్కార్ రావట్లేదు అంటే ఇట్స్ ఫైన్, అప్పటి వరకు మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మార్క్ పడుతుంది అంటే డెఫినెట్గా మనం మేనేజ్ చేయాలి, అది బేసిక్ రూల్. సో దానికి డెఫినెట్గా ఎప్పుడైతే పింపుల్ మార్క్ పడింది, స్కార్ పడుతుంది, ఎర్లీగా దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి హోల్ పడ్డాక దాన్ని మనం 100% ట్రీట్ చేయాలి, కుదరదు. మనం చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్కార్ రిడక్షన్కి మైక్రో నీడ్లింగ్ అని, ఎంఎన్ఆర్ఎఫ్ అని, లేజర్స్ అన్నీ కూడా ఒక 60-70% వరకే బెటర్ చేయగలుగుతాయి. ఓకే. సో ఆల్వేస్ పింపుల్స్ అనేటి ప్రివెంట్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఏ రకంగా చేసుకోవచ్చు సార్? స్టార్టింగ్ స్టేజ్లో, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో కొన్ని పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడే మనం స్టార్ట్ చేస్తాం అనుకోండి. అయితే పింపుల్ కేర్ అనేది ఒక టైం టేకింగ్ అనమాట. అందరూ ఏమనుకుంటారు 1-2 monthsలో పింపుల్స్ తగ్గిపోతే అయిపోతుంది అనుకుంటారు, కానీ అట్లీస్ట్ మినిమం 3 months టైం పడుతుంది. 3 to 6 months కేర్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి. దానికి రెగ్యులర్గా విజిట్ డాక్టర్ చేసి రెగ్యులర్గా మనము దానికి సంబంధించిన మెడికేషన్, ఫేస్ వాషెస్ కానీ, జెల్స్ కానీ, ఒక్కోసారి టాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. సో అవి ప్రాపర్గా వాడుతుంటే ఎవ్రీ 15 days 20 days డాక్టర్ని కలుస్తుంటే మెడికేషన్ చేంజ్ చేస్తుంటారు వాళ్ళు. సేమ్ ఒక్కోసారి కొంతమంది ఒక విజిట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి, ఒక ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటారు, అదే కంటిన్యూగా ఒక 1 year వరకు వాడుతుంటారు, అది అట్లా వర్క్ అవ్వదు. సో ఆ క్రీమ్స్ వాడిన తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మంటారు డాక్టర్. అప్పుడు చెక్ చేసి అది సరిపోతుందా, డోస్ పెంచాలా, ఇంకేదైనా వేరే మార్చాలా, మోడిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. సో ఆ రెజిమెన్ అనేది చేంజ్ అవుతుంటుంది. చాలా మంది ఒకటే ప్రిస్క్రిప్షన్ తీసుకొని సరే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఏ ప్రిస్క్రిప్షన్ వాడితే తగ్గిపోతుంది అనుకుంటారు. అలా కాకుండా కంటిన్యూగా రెగ్యులర్గా వెళ్ళినప్పుడే డాక్టర్ చేంజ్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్ అయిపోయినప్పుడు. సో వాటిని చేంజ్ చేసుకొని చివరిగా తగ్గిపోయినాక ఇప్పటి నుంచి మీరు ఇట్లా మెయింటైన్ చేయండి అని మెయింటెనెన్స్ మళ్ళీ క్రీమ్స్ కొని ఇస్తారు. అప్పుడు మనము ఆ మెయింటెనెన్స్ వాడుకుంటే ఇంక మనకి ఎప్పటికీ పింపుల్స్ రాకుండా ఉంటుంది స్కిన్. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే అదే ఫీల్ అవుతారు అందరు, కొంచెం పింపుల్స్ తగ్గగానే అయిపోయింది నాకు తగ్గిపోయింది అనేది వదిలేస్తారు. ఒక 3 months 6 months బాగుంటుంది, మళ్ళీ పింపుల్స్ రావడం మొదలు పెడతారు. అవును. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల పింపుల్స్ వస్తాయా సార్? జనరల్గా అంటూ ఉంటారు కదా. కొంతమందికి ఉంటుంది, అందరికని కాదు. ఎవరికైతే కొంతమంది సెక్టర్ పీపుల్కి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు, షుగర్ కాంటెంట్ స్వీట్స్ తిన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు పింపుల్స్ పెరుగుతాయి, వాళ్ళు చెప్తారు. అలాంటప్పుడు అలాంటి కేసెస్లో మనం వాటిని అవాయిడ్ చేసి ట్రీట్ చేసుకొని ఒకవేళ తగ్గిపోయిన తర్వాత అప్పుడు తినచ్చు. ఓకే. మనం డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ టైంలో మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్, ఓన్లీ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు మాత్రమే. ఓకే సార్. చాలా మందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి, రిపీటెడ్గా కొన్ని రోజులు రావడం, తగ్గడం, మళ్ళీ రావటం, ఇలా అవుతూ ఉంటుంది. దానికి ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు సార్? అవునండి, ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్తో వచ్చి చాలా మంది చెప్తారు, నేను వాడాను డాక్టర్, ఇవన్నీ వాడాను, మీరు రాసేటన్నీ వాడాను, కానీ మళ్ళీ వచ్చింది, తగ్గింది అంటారు, మళ్ళీ వచ్చింది అంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఒకటి విషయం అర్థం కానిది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటి, ఫంగస్ అనేది ఒక ఆర్గానిజం.
ఓకే. మనం ఎట్లయితే హ్యూమన్ బీయింగ్స్ ఫంగస్ ఒక చిన్న మైక్రో ఆర్గానిజం, అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. మల్టిప్లై మన బాడీ మీద గ్రో అవడానికి ట్రై చేస్తుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం మెడికేషన్ వాడతాం కదా, వాడినప్పుడు ఫంగస్ అనేది చనిపోతూ ఉంటుంది. అయితే ఈ మెడికేషన్లో 2 రకాలు ఉంటాయి. ఫంగస్ని కంట్రోల్ చేసే మెడికేషన్, ఫంగల్ని చంపే మెడికేషన్ కూడా. ఓకే. అయితే మనము ఎక్కువగా ఫంగల్ చంపే మెడికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఫంగల్ చంపే మెడికేషన్ కూడా ఒక సర్టెన్ స్టేజ్ వరకు చనిపోయినాక ఒక 60-70% చనిపోయింది అనుకోండి, ఓకే. మీకు స్కిన్ మీద క్లినికల్గా ఏం కనపడదు. మీకు ఎక్కడైతే ప్యాచ్ కనిపిస్తుందో ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే దురద, ఇచ్చింగ్ ఉందా, కనబడుతుందా, ఈ 2 క్రైటీరియా. దురద ఏం లేదు, మంది ఇచ్చేసారు, డాక్టర్ టాబ్లెట్ వేసుకుంటున్నాను, దురద తగ్గిపోయింది, ఇప్పుడు కూడా ఏం కనబడట్లేదు, ఇంకా అయిపోయింది, తగ్గిపోయింది కదా అని అనుకుంటాడు. అప్పుడే కానీ ఇంకా ఫంగస్ పూర్తిగా చనిపోలేదు. ఒక 70% వరకు చనిపోయింది, ఆ 30% ఇంకా ఉంది. అది మెడికేషన్ మానేస్తాడు. మానేసరికి ఆ 30% ఒక 2-3 months గ్యాప్ ఇస్తుంది. ఈ లోపల గ్రో అయిపోయి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఆ ఫస్ట్ ఎపిసోడే రిపీట్గా వస్తుంది, అదే మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్ కాదు. ఓకే. సో అక్కడ వాళ్ళు ఏమర్థం చేసుకోవాలంటే తగ్గిపోయినాక కూడా క్లినికల్గా కనిపించట్లేదు ఏమి, స్టిల్ అక్కడ ఫంగస్ ఉంటుంది, మన కంటికి కనబడదు కదా, అది కూడా చనిపోయేంత వరకు కంప్లీట్ కోర్స్ డాక్టర్ ఇస్తారు. సో ఎప్పుడైతే డాక్టర్ చెప్పిన కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయేంత వరకు మనం వాడాల్సి ఉంటుంది. క్లినికల్గా ఏం కనబడదు. స్టిల్ పేషెంట్స్ ఏమనుకుంటారు, నాకు తగ్గిపోయినా ఇంకా ఎక్కువ ఇస్తున్నారు మెడికేషన్, అవసరం లేదులే, నాకు ఇప్పుడు దురదేం లేదే అనుకుంటారు. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఓకే. ఎక్కువగా మెడిసిన్ వాడడం ఎందుకు, మళ్ళీ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని అట్లా ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే డాక్టర్ చెప్పినప్పుడు ఆ చివరి కోర్సు వరకు వాడి ఆ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఎలా చేయాలి, లూజ్ డ్రెస్ వేసుకోవడము, స్వెట్ వచ్చినప్పుడు స్వెట్ వల్ల ఎక్కువగా ఏంటంటే ఫోల్డ్స్లో వస్తుంది ఫంగస్ ఇన్ఫెక్షన్. రెయినీ సీజన్లో, సమ్మర్లో ఈ ఫోల్డ్స్లో ఎక్కువ అంటే గాలి సరిగా ఆడక, ఇప్పుడు టైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు గాలి ఆడక లోపల స్వెట్ వచ్చి మాయిస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది. సో రెగ్యులర్ అప్పటి నుంచి మన సింపుల్ లైఫ్ స్టైల్ అంటే లూజ్ డ్రెస్సెస్ వేసుకోవడం, ఎక్కువగా అలాంటి కేర్ తీసుకుంటే యాంటీ ఫంగల్ వాషెస్ ఉంటాయి, సోప్స్ ఉంటాయి, పౌడర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో కొన్ని రోజులు వాడుకుంటే ఏంటంటే మళ్ళీ రిపీట్ రాకుండా ఉంటుంది. ఓకే. ఓకే. అంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా మంది స్వెట్ బాడీస్ ఉంటుంటాయి సార్. కొంతమందికి స్వెట్ అసలు రాదు, కొంతమందికి చాలా ఎక్కువగా వస్తుంది, కొంతమందికి స్మెల్ కూడా వస్తుంది. అది ఏమైనా ప్రమాదకరమా సార్? దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఇప్పుడు స్వెట్ అనేది యాక్చువల్లీ బేసిక్గా ఇట్స్ ప్రొటెక్టివ్ మెకానిజం. మన బాడీ హీట్ని బయట పంపించడం కోసమని స్వెట్ అనేది అది మెకానిజం. అది ఈ స్వెట్ మెకానిజం ఏంటంటే ఇట్స్ గుడ్ థింగ్, అది మనకు నెసెసరీ థింగ్. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి కొంచెమే స్వెట్ వస్తుంది, కొంతమందికి చాలా ఎక్కువ స్వెట్ వస్తుంది. అందులో ఒక్కొక్కరికి డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ స్వెట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు హ్యాండ్స్, లెగ్స్ బాగా స్వెట్ అవుతుంటాయి, అసలు వాళ్ళకి ఇట్లా నీళ్ళు కారిపోతుంటాయి. ఎవరికైనా సెకండ్ ఇవ్వాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సో అదొకటి చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో ఈ స్వెట్ అనేది మన యాంగ్జైటీకి కనెక్షన్ ఉంటుంది. సో సైకలాజికల్ బేస్డ్ అది. సో పామ్స్ అండ్ సోల్స్లో వచ్చేటువంటి స్వెట్ మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. మనము ఒక లెవెల్ సివియర్గా యాంగ్జైటీ ఎక్కువ వచ్చినప్పుడు మనకు స్వెట్ వస్తుంది. కానీ కొంతమందికి కొంచెం యాంగ్జైటీలో కూడా స్వెట్ ఎక్కువ వస్తుంది. సో మైండ్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి స్లోగా మైండ్ ట్రైన్ చేసి, అది కానీ చాలా టఫ్ థింగ్, బట్ మనం చేయలేము అది. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్వెట్ కంట్రోల్ చేసే లోషన్స్ ఉంటాయి, కొన్ని మెడికేటెడ్ లోషన్స్, అవి అప్లై చేస్తే టెంపరీ కంట్రోల్ అవుతాయి. మనం పర్మనెంట్గా ఏం చేయలేం అసలు. సొల్యూషనే ఉండదా సార్? స్వెట్ ఇంపార్టెంట్ కదా. ఓకే. స్వెట్ లేకపోతే కష్టం. స్వెట్ ఇంపార్టెంట్, బట్ ఓవర్ స్వెట్టింగ్ అవుతుంది కదా, అది మెకానిజం కదా, దాన్ని కంట్రోల్గా చేయలేం. అది టెంపరీగా మనం లోషన్ వాడినంతసేపు మన కంట్రోల్లో ఉంటుంది, ఆపేస్తే మళ్ళీ ఎక్సెస్ స్వెట్టింగ్ వస్తుంది. బొటాక్సిన్ బొటాక్సిన్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది పామ్లో, సోల్స్లో ఇంజెక్ట్ చేస్తాం. చేయడం వల్ల ఒక 1 year వరకు మనకు స్వెట్ ఆగుతుంది. మెడిసిన్ డోస్ ఎఫెక్ట్ వెళ్ళిపోగానే మళ్ళీ స్వెట్. ఓకే. ఇప్పుడు అండర్ ఆర్మ్స్లో స్వెట్ రావడము, పామ్ సోల్స్లో స్వెట్ రావడము, ఎక్సెస్ ఉన్న వాళ్ళు, బాగా ఎక్స్ ఉన్న వాళ్ళు ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు.
స్మెల్ కంట్రోల్ అవ్వాలంటే సార్ స్మెల్ మెయిన్గా ఏంటంటే ఎక్కువగా టీనేజ్లో మనం గమనిస్తే ఒక పర్టికులర్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది స్వెట్లో. Okay. ఎప్పుడైతే స్వెట్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్లాండ్స్లో మీద గ్రో అవుతుంది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్లనే ఆ స్మెల్ వస్తుంది. సో డాక్టర్ సంప్రదిస్తే యాంటీబయాటిక్స్ కొన్ని ఉంటాయి ఆ స్మెల్ వచ్చే బ్యాక్టీరియాని చంపేయటండి. అవి ఒక డ్యూరేషన్ వరకు వాడితే స్లోగా స్మెల్ అనేది తగ్గిపోతుంది. ఓకే. అయితే చాలామంది బ్యూటీ పార్లర్ వాళ్ళు సోప్స్ అని క్రీమ్స్ అని రకరకాల ప్రొడక్ట్స్ వారే తయారు చేసి అమ్మటము వాళ్ళు యూజ్ చేయడము ఇలాంటివి చూస్తూ ఉంటాం సార్. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును, అది కరెక్ట్ కాదు. అయితే బ్యూటీ పార్లర్లు కాకుండా చాలా మంది ఇంట్లో కూడా వాళ్ళు కొన్ని 2-3 రకాల క్రీమ్స్ తీసుకొచ్చి అవి కలిపేసేసి అందులో కొన్ని స్టిరాయిడ్స్ మిక్స్ చేస్తారు. బెట్నోయిట్ అని ఇట్లా కొన్ని స్టిరాయిడ్స్ ఉంటాయి. అవి మిక్స్ చేసి ఈ క్రీమ్ వాడితే బాగా ఫెయిర్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు ట్రయల్ చేస్తారు. లేదంటే ఎవరైనా ఇస్తారు, ఇచ్చినప్పుడు ఫ్రెండ్ ఇచ్చినప్పుడు లేదంటే పక్కింటి వాళ్ళు ఇచ్చినని వాళ్ళకి ఫెయిర్ అయ్యారు, నేను కూడా ఫెయిర్ అవుతాను వాడతారు. అప్పుడు ఏమవుతుందంటే అది ఇన్స్టెంట్గా 1 వీక్లో ఫెయిర్ అయిపోతుంది. అది చాలా బాగుంది కదా, ఇన్ని క్రీమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు డాక్టర్ ఏమో 3 months 6 months వాడమంటున్నాను, ఒక 1 వీక్లోనే ఫెయిర్ అయిపోయింది, అది కూడా చాలా తక్కువ ధరలో. అవును, ఇవి చాలా చీప్ ఉంటాయి ఇంట్లో ఉండే వాటితో. సో అని వాడతారు. కానీ వాళ్ళకు లాంగ్ టర్మ్గా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తెలియ వాళ్ళకి. అందులో స్టీరాయిడ్ ఉంటుంది. స్టీరాయిడ్ అనేది జనరల్ వాడకూడదు. స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్గా మీకు ఫెయిర్ అవుతున్నారు. స్టీరాయిడ్ వల్ల చాలా డ్యామేజెస్ జరుగుతాయి. తర్వాత హెయిర్ రావడము, స్కిన్ పగిలిపోవడము, చాలా సెన్సిటివ్ అవ్వడము, అలా పింపుల్స్ వచ్చేస్తాయి చాలా హెవీగా. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఎప్పుడు కూడా మెన్షన్ లేనిది, బ్రాండ్ లేనిది క్రీమ్స్ ఇప్పుడు వాడకూడదు. ఎవరైనా ప్రిపేర్ చేసి ఇచ్చారు ఇది బాగుంది అంటే అస్సలు వాడకండి. ఎందుకంటే అందులో డెఫినెట్గా స్టీరాయిడ్ అనేది మిక్స్ అయి ఉండొచ్చు. ఓకే, అది అప్రూవ్డ్ బ్రాండెడ్ క్రీమ్స్ ఉంటేనే మనకు అందులో స్టీరాయిడ్ ఫ్రీ అనేది ఉంటుంది. స్టీరాయిడ్స్ అంటే దాని పర్పస్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిమాస్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, వాటికి మనం స్టీరాయిడ్స్ వాడతాం. ఫెయిర్నెస్కి ఎప్పుడు కూడా స్టీరాయిడ్ వాడడం మనం. ఓకే ఓకే. కానీ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే స్టీరాయిడ్ వాడినప్పుడు స్కిన్ అనేది వైట్ అవుతుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ని ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్తో మిక్స్ చేసి మనకు సేల్ చేస్తుంటారు. సో దానివల్ల అప్పటికి రిజల్ట్ ఉన్నా ఎస్, ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఓకే సార్, చాలా మంది అంటే నాకు ఎంత ఏజ్ వచ్చినా సరే నా ఏజ్ కనపడకుండా నేను ఇంకా యంగ్గా కనిపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండాలంటే నిజంగా సాధ్యం అవుతుందంటారా? కేర్ తీసుకోవాల్సి ఉంటుందా దాని గురించి ఏమైనా? ఇప్పుడు ఏజింగ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఒక 50 years ఉమెన్ తీసుకొని 20 yearsకి అయితే ఎవరు మార్చలేరు. కానీ అదే ఏజ్లో కొంచెం బెటర్గా లుక్ అవ్వడం డెఫినెట్గా చేయొచ్చు. ప్రతి ఏజ్ ఈవెన్ 25 నుంచి 50 వరకు కూడా ఎర్లీగా 25 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు యాంటీ ఏజింగ్. ఎందుకంటే అప్పుడే ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. అవునవును, ఆ ఏజింగ్ వ్రింకిల్స్, చిన్న వ్రింకిల్స్ రావడము, పోస్, ఓపెన్ పోస్ రావడము, అవన్నీ కూడా మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రివెన్షన్ చేసుకోవచ్చు, స్లో డౌన్ చేయొచ్చు. సో ఏజింగ్ ఎవ్వరు ఆపలేరు. ఏజింగ్ ఎట్లాగో అవుతాం, కాకపోతే స్లోగా అయ్యి కొంచెం స్కిన్ ప్రెజెంటబుల్ లుక్ ఉండడం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మనం డెఫినెట్గా చేసుకోవచ్చు. ఏజింగ్లో ఎక్కువ ప్రివెన్షనే ఎక్కువ వర్క్ అవుతుంది. మీరు ఓపెన్ పోస్ట్ రాకుండా, వ్రింకిల్స్ రాకుండా స్టార్టింగ్ నుంచి మెడికేషన్ కానీ క్రీమ్స్ కానీ, ఇప్పుడు 2 categories ఉంటాయి. స్టార్టింగ్లో మీరు ప్రొడక్ట్స్ ద్వారా చేయొచ్చు, సింపుల్ మన లైఫ్ స్టైల్ ద్వారా కూడా. ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడము, ఎస్టిక్ ఫుడ్స్ తీసుకోవడము, వీటి వల్ల ఏంటంటే స్కిన్ తొందరగా పాడైపోతుంది. స్మోకింగ్, ఆల్కహాల్, డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా. ఇంకొకటి సన్ ఎక్స్పోజర్, సన్ స్క్రీన్స్ పెట్టుకోకపోవడం వల్ల సన్ ద్వారా కూడా ఎక్కువగా ఏజింగ్ వస్తుంది. సో బేసిక్ యాంటీ ఏజింగ్ అంటే మాయిశ్చరైజ్ సన్ స్క్రీన్, దట్స్ బేసిక్. అది వాడటం వల్ల స్కిన్ మాయిశ్చరైజర్ వల్ల కూడా ఏజింగ్ అనేది స్లో అవుతుంది. సన్ స్క్రీన్ వల్ల కూడా ఏజింగ్ స్లో అవుతుంది. ఇంకా కొంచెం కావాలనుకుంటే మనకు ఏజింగ్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. కానీ అది చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఓకే రెటినాల్ ఉందని అదని వాళ్ళు ఏదో ఫైండ్ అవుట్ చేస్తారు, వెళ్ళి రెటినాల్ అది తెచ్చుకుంటారు, తెచ్చుకుని ప్రోడక్ట్ వాడేస్తారు. ఇప్పుడు ఏంటంటే రెటినాల్ వాడినప్పుడు సన్ స్క్రీన్ వాడలేదనుకోండి, అది ఉల్టా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఆ ప్రోడక్ట్స్తో పాటు ఇంకేమి వాడాలి అనేది ఐడియా ఉండాలి. సో అందుకే డాక్టర్ని కలిస్తే మీకు ఒక పర్టికులర్ రెజిమెన్ ప్రిపేర్ చేస్తారు. డే టైం ఇది, నైట్ ఇది, ఇట్లా దాంతోపాటు ఇది విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం, అవన్నీ కాంబినేషన్ ఇట్లా డ్యూరేషన్ వాడుకుంటే
డెఫినెట్గా యాంటీ ఏజింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. Okay. మీకు చాలా మంచి క్రీమ్స్ ఉంటాయి, రకరకాల క్రీమ్స్, కానీ లాంగ్ టర్మ్గా వాడుకోవాలి. ఏదో ఒక 1 month వాడి 2 months వాడి ఆపేయడం కాకుండా రిజల్ట్ అంటే ఎన్ని మంత్స్ వాడిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది సార్? స్లో డౌన్ చేస్తుంది. మీకు ఫర్దర్గా మీకు అవ్వకుండా ఇంప్రూవ్మెంట్ అనేది చేంజెస్ ఒక 6 months to 1 year అనేది మినిమం వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఏజ్ ఎక్కువైనప్పుడు క్రీమ్స్ సరిపోవు. ఇప్పుడు సాగింగ్ ఉంటుంది, కొంతమందికి ఇట్లా సాగ్ అయిపోతుంది. అవునవును. సో క్రీమ్ వాడి ఇట్లా లిఫ్ట్ అయిపోతుంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సాగింగ్ ఉన్న వాళ్ళు ఫేస్ లిఫ్ట్ అని, బోటాక్స్లు అని, ఫిల్లర్స్ అని, థ్రెడ్ లిఫ్ట్ అని చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఎక్కువగా రిజల్ట్ కావాలనుకున్నప్పుడు ట్రీట్మెంట్స్కి వెళ్ళడం. మళ్ళీ ట్రీట్మెంట్స్ ద్వారా ఎఫెక్ట్ ఏమి ఉండదా సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. Okay. మైక్రోనీడ్లింగ్ అని ఇంకొక కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. మన కొల్లాజన్ మెయిన్గా ఏజింగ్ ఎంతలో తెలుస్తుంది అంటే కొల్లాజన్ లాస్ వల్ల తెలుస్తుంది. ఓకే. ఒక 25 years నుంచి 45 years మధ్య డిఫరెన్స్ ఏంటంటే కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది 25లో. 45లో కొల్లాజన్ అనేది తగ్గిపోతుంది. కొల్లాజన్ ఇండ్యూస్ చేసే ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ మైక్రోనీడ్లింగ్ అని కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్ వీటి వల్ల కొల్లాజన్ అనేది డెవలప్ అవుతుంది. మనం తినే ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవచ్చు. కొల్లాజన్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొల్లాజన్ ప్రొడక్షన్ పెరిగి స్కిన్ అనేది లుక్ మంచిగా కనబడుతుంది. ఓకే. అదే మనం అర్థం చేసుకుంటే సో మనము పాసిబిలిటీస్ ఏంటి, ట్రీట్మెంట్ ద్వారా ఏం పాసిబుల్ అవుతుంది, మెడికేషన్ ద్వారా ఏం పాసిబుల్ అవుతుంది, మన డైట్ లైఫ్ స్టైల్ ద్వారా ఏం పాసిబుల్ చేయొచ్చు, ఓకే. ఒక అప్రోచ్ అనేది మనకు ఐడియా ఉంటే అది ఆ మూడింటిని ఫాలో చేసుకుంటూ మనం ఏజింగ్ను కొంచెం స్లో డౌన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు అయితే మనం అంటే సీజనల్ వైజ్గా కేర్ ఎలా ఉండాలి ఏంటని మాట్లాడుకున్నాం సార్. జనరల్గా చాలామంది మేకప్ అవసరం ఉంటుంది వాళ్ళ ఫీల్డ్ని బట్టి. అట్లా మేకప్ వల్ల స్కిన్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది సార్? వాళ్ళకు డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు మేకప్ మన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది. కొంతమంది కొన్ని ఫంక్షన్స్లో యూజ్ చేస్తారు, కొంతమందికి కంప్లీట్ ఎవ్రీడే యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీడే వాడాలనుకున్న వాళ్ళకి తప్పదు ఇంకా. ఇప్పుడు కానీ అవసరం లేకున్నా మేకప్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎనీథింగ్ ఇట్స్ ఆర్టిఫిషియల్. అది మీరు అందులో చాలా వెరైటీస్ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు వాటర్ బేస్ వాడాలా, ఆయిల్ బేస్ వాడాలా, ఇలాంటివి ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి ఏ కంపెనీ యూజ్ చేయాలి. బేసిక్గా మన స్కిన్ టైప్ని బట్టి, ఇప్పుడు డ్రై స్కిన్ ఉంది, ఓకే, వాళ్ళకి ఆయిలీ బేస్ ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మళ్ళీ ఆయిలీ బేస్ వాడినప్పుడు ఇంకా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వాటర్ బేస్ వాడటము, పౌడర్ బేసెస్ వాడడం, అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకున్నా సరే డ్యూరేషన్ కూడా ఎక్కువ అవర్స్ దాని మీద ఉండకూడదు. ఎంత తొందర వీలైతే అంత తొందరగా దాన్ని వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని నార్మల్ స్కిన్ పెట్టుకోవడమే బెటర్. మేకప్ అనేది డెఫినెట్గా ఎంత లేదన్నా కొంతమంది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంకా కంపల్సరీ అనుకున్న వాళ్ళకి దాంతోపాటు కొన్ని ప్రోడక్ట్స్ వాడుకున్నప్పుడు అది క్రియేట్ చేసే డ్యామేజెస్ని మనం కాంపెన్సేట్ చేసుకుని మెడికేషన్స్ కానీ క్రీమ్స్ వాడి దాన్ని కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. అంటే నైట్ క్రీమ్స్ ఏమైనా వాడాల్సి ఉంటుంది? నైట్ టైం క్లీన్ చేసుకొని నైట్ క్రీమ్స్ వాడితే ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో మార్నింగ్ అది నైట్ నలిఫై అయిపోతుంది. ఓకే. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి అన్నారు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే డాక్టర్లు ఇలా మేకప్ వాడేటప్పుడు ఏం చేయాలంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్తో పాటు మేకప్ యూజ్ చేసుకుంటే బెటర్. మేకప్ అని కదా సార్, నార్మల్గా మనం డైలీ రొటీన్లో మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పటి కాలం నుంచి చూసుకుంటే అవన్నీ ఏం వాడేవాళ్ళు కాదనే చెప్పాలి. కొబ్బరి నూనె ఇలాంటివన్నీ అప్లై. ఇప్పుడు అలాంటివి వర్క్ అవుతాయి అంటారా? అవి అంటే అది బెటర్ ఫామ్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి. కోకో బటర్ అని, షియా బటర్ అని, సిరమైడ్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచే తీసుకుంటారు, కానీ మోర్ రిఫైన్డ్గా తయారు చేస్తారు. ఓకే. చేసి మనకు మోర్ సూటబుల్గా ప్రిపరేషన్ చేయడం వల్ల అప్పటికన్నా ఇంకా మనం ఇప్పుడు బెటర్గా వాడుతున్నాము. ఓకే. చాలామంది పర్సనాలిటీలు హెవీ అయిపోయాయి అని చెప్పి, ఓవర్ వెయిట్ ఉన్నామని చెప్పి డైట్ చేస్తూ ఉంటారు సార్. డైట్ వల్ల స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందంటారా? అవునండి, చాలామంది డైట్ తగ్గించడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. ఓకే. విటమిన్ డెఫిషియన్సీస్ రావడం వల్ల డెఫినెట్గా వాళ్ళు డార్క్ అవ్వడము, డ్రైనెస్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామంది డైట్కి స్కిన్కి కనెక్షన్ లేదనుకుంటారు, కానీ చాలా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కండిషన్స్ ఉంటాయి, కొన్ని యాక్నే ఉంది, యాక్నేలో డెఫినెట్గా డైట్ రిలేషన్ చాలా వరకు ఉంటుంది. కొన్ని రకాల ఎగ్జిమాస్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, అందులో డైట్ అనేది రిలేషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ మెడికల్ కండిషన్స్, జనరల్గా చూసినా సరే
మనం తినే డైట్ను అనేది మన ఫేస్ మీద క్లియర్గా తెలిసిపోతుంది. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డార్క్ సర్కిల్స్ కానీ, అవును. అరౌండ్ ద మౌత్ డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా విటమిన్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే. విటమిన్ సప్లిమెంట్స్ అనేవి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే సప్లిమెంట్స్ ఎందుకు, మేము డైట్ చేస్తాము, ఫుడ్లో ఏమన్నా చెప్పండి అంటారు. ఫుడ్లో టైం టేకింగ్ అండి. ఫుడ్ అనేది మీరు ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి, మీకు డెఫిషియన్సీ ఉంది, సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత ఎప్పటికీ సప్లిమెంట్స్ వాడలేము కదా, అందుకే డైట్ కూడా చేయాలి. డైట్ తింటూ కూడా ఆ తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఓకే. ఓకే. రెగ్యులర్లో మాత్రం కంపల్సరీగా మనం డైట్ అనేది మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో సంబంధం లేకుండా బ్యూటీ అనేది ఇంపార్టెంట్, ఫుడ్ లేకపోయినా ఏం లేదు కానీ అందం ఇంపార్టెంట్ అనే ఒక ఆలోచనలోనే ఉంటున్నారు సార్. అసలు ఏం వాడాలి ఏంటి, ఇలాంటి అపోహలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.